నమస్కారం. VS9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. గత అసెంబ్లీలో గంజాయిపై యుద్ధం. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం. వైసీపీ నిర్లక్ష్యం వల్లే రాళ్లపాడు గేట్లు మొరాయించాయి. అసెంబ్లీలో మంత్రి నిమ్మల ధ్వజం. నేడు ముంబై, రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో మున్సిపల్ శాఖపై కీలక సమీక్ష. రణరంగంగా కేతనపల్లి. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తీర్పు. సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం. ఇక వివరాలు చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గంజాయి నియంత్రణపై పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రశ్న లేవనెత్తారు. హోంమంత్రి వంగలపూడి అంతే సమాధానమిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో ఉందని, కూటమి ప్రభుత్వం రాగానే గంజాయిపై ఉక్కుపాదం మోపినట్టు తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో నియంత్రణ లేకుండా పోయిందని హోంమంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గంజాయి రవాణా, సాగుపై కఠిన చర్యలు చేపట్టిందని వివరించారు. ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గంజాయి రవాణాను అరికట్టామని తెలిపారు. గంజాయి సాగు, రవాణాపై నిరంతర నిఘా పెట్టామన్నారు. 47 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా చేసి అక్రమ సాగును గుర్తించి ధ్వంసం చేస్తున్నామని వివరించారు. గంజాయి తరలించే వారిపై 1400కు పైగా కేసులు నమోదు చేస్తామని మంత్రి తెలిపారు. గంజాయి వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పొరుగు రాష్ట్రాల పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 2019 తర్వాత గంజా సాగు ఇంచుమించుగా ఎలా అయిపోయిందంటే గాంజా ఆంధ్రప్రదేశ్గా మన సంగతి మనందరికీ తెలుసు. తర్వాత మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాన్ని ఈగల్ మనం స్థాపించుకొని ఈగల్ ద్వారా మ్యాక్సిమం గాంజా సాగునైతే అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గాంజా సాగు అనేది 0 కల్టివేషన్ అధ్యక్ష. ఇప్పుడు ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల కింద సుమారుగా 5 జిల్లాల్లోని కూడా దగ్గర 35కు పైగా చెక్ పోస్టులు పెట్టుకున్నాం అధ్యక్ష. ఆ చెక్ పోస్టుల దగ్గర కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి పాలకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి రాయగడ, గునుపూర్ దగ్గరలో ఉంటుంది అధ్యక్ష. అక్కడ బత్తిలి అని ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బత్తిలి చెక్ పోస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల అట్ ద సేమ్ టైం అక్కడ ఎస్పీ మన్యం జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా అక్కడ రాయగడ ఎస్పీ గారు నిరంతరం కోఆర్డినేషన్ చేయడం వల్ల అటువైపు నుంచి మాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. ఇమీడియట్గా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా ఇమీడియట్గా మన డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి పట్టుకోవడం, వాళ్ళు వెంటనే NDPS యాక్ట్ల కింద వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. జిల్లాలు దాటి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేకుండా ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి కూడా అధ్యక్ష ఇంచుమించుగా ఓన్లీ ఈ మన్యం జిల్లా అంటే ఉత్తరాంధ్రకి సంబంధించిన 5 జిల్లాల్లోని దగ్గర 47 డ్రోన్స్ ని కూడా వైజాగ్ రేంజ్ లో 47 డ్రోన్స్ ఎస్పెషల్లీ గాంజా కల్టివేషన్ మీద, గాంజా ట్రాన్స్పోర్టేషన్ మీద ఒక సర్వేలెన్సెస్ కూడా నడుపుతున్నామని చెప్పడానికి కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. మా విశాఖపట్నం రేంజ్ DIG గోపీనాథ్ జెట్టి గారు కూడా ఒక కార్యక్రమం తీసుకున్నారు. పాయక్రోపేట టు ఇచ్చాపురం అభ్యుదయం అని చెప్పి ఒక సైకిల్ యాత్ర, కంటిన్యూస్ గా సైకిల్ యాత్ర చేస్తూ ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుని వెళ్ళారు అధ్యక్ష. ముగింపు కూడా మన ఇచ్చాపురం శాసనసభ్యులు అశోక్ గారి ఆధ్వర్యంలో చాలా మంచిగా జరిగింది. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని రాళ్లపాడు రిజర్వాయర్ ఎడమ కాలువ పనుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. రాళ్లపాడు రిజర్వాయర్ 1.10 TMC నీటి నిల్వ సామర్థ్యంతో 16,000 ఎకరాల సాగు, 116 గ్రామాలకు తాగునీరు అందిస్తోందని తెలిపారు. కుడి కాలువ ద్వారా 14,500 ఎకరాలు, ఎడమ ప్రధాన కాలువ 1,500 ఎకరాలకు సాగునీరు అందుతోందని మంత్రి వివరించారు. నాడు టీడీపీ ప్రభుత్వం రాళ్లపాడు ఎడమ ప్రధాన కాలువ విస్తరణకు 36.50 కోట్ల నిధులు కేటాయించి పనులు చేపట్టినట్లు తెలిపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం పనులను రద్దు చేసి టెండర్లను ఫ్రీ క్లోజర్ చేస్తుందని విమర్శించారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో రిజర్వాయర్ గేట్ల మరమ్మతులకు గ్రీజ్ పెట్టడానికి, మెయింటెనెన్స్ పనులకు ₹1 కూడా ఇవ్వలేదని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 2024 డిసెంబర్లో కుడి కాలువకు నీరు వదిలేందుకు స్టాఫ్ లాక్ గేట్లు ఎత్తేందుకు ప్రయత్నిస్తే గేటు లేవని పరిస్థితి నెలకొందన్నారు. రిజర్వాయర్ నిండుగా ఉన్నా సకాలంలో నీరు అందక రైతులు పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. వైజాగ్, పోలవరం నుంచి ట్రబుల్ షూటర్ పరశురామరెడ్డి వంటి నిపుణులను తీసుకొచ్చిన స్టాఫ్ లాక్ గేట్ ఎత్తలేకపోయారని తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్ ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి మోటార్లు ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు అందించామని మంత్రి వెల్లడించారు. ఏదైతే రాళ్లపాడు రిజర్వాయర్ ప్రాజెక్టు
మరి 16,000 ఎకరాల సాగునీరుకి 116 గ్రామాల త్రాగునీరుకి 1.10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం చేసినటువంటి రిజర్వాయర్ అధ్యక్ష. అయితే ఈ రిజర్వాయర్కి సంబంధించి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మరి కుడి కాలువ నుంచి 14,500 ఎకరాలు, అదేవిధంగా ఎడమ కాలువకు సంబంధించి 1,500 ఎకరాలు మరి యొక్క సాగునీరు అందిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఎల్ఎంసి అంటే ఏదైతే ఈ ఎడమ ప్రధాన కాలువ ఏదైతే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉందో ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించినటువంటి పనులు అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి స్థితిలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2018లో 36.50 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే దురదృష్టవశాత్తు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2019లో మరి యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ పనుల్ని రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఏదైతే గౌరవ సభ్యులు ఈ యొక్క రాళ్లపాడుకు సంబంధించినటువంటి ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించినటువంటి పనులు అత్యవసరమైనటువంటి మరి స్థితిలో మరి వాటిని కూడా మళ్ళీ ఎస్టిమేషన్లు మళ్ళీ రీఎస్టిమేషన్ చేసి ఆ వర్క్లను కూడా పరిశీలించగలమని చెప్పి ఏదైతే గౌరవ సభ్యులు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా రెండవది ఏదైతే ఈ యొక్క రాళ్లపాడు ప్రాజెక్టు మరామతులకు సంబంధించి ఈ యొక్క ఎస్డిఎంఎఫ్ 17 పనులు 37.70 లక్షలు, అదేవిధంగా ఓఎండ్ఎం 11 పనులు 75.02 లక్షలు, ఎఫ్డిఆర్ 20 పనులు మరి 106.21 లక్షల రూపాయలు, ఇతర ముఖ్యమైనటువంటి పనులు 35.50 లక్షల రూపాయలు. అంటే ఈ రకంగా రాళ్లపాడు ప్రాజెక్టు మరామతుల నిమిత్తం ఈ 20 నెలల్లో ఏపీ శాసనమండలి సమావేశాలు 2 రోజుల విరామం తర్వాత నేటి ఉదయం 11 గంటల పునఃప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే వైసీపీ నేతలు తిరుమల కల్తీ నెయ్యి అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కల్తీ నెయ్యిపై చర్చించాల్సిందేనంటూ నినాదాలు చేస్తూ వైసీపీ సభ్యులు ఆందోళన దిగారు. హెరిటేజ్ ఇందాపూర్ డైరీల నెయ్యి సరఫరాపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా చైర్మన్ దాన్ని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులంతా ప్లకార్డులతో ఆయన పోడియం చుట్టుముట్టారు. ఆందోళన నేపథ్యంలో చైర్మన్ శాసనమండలిని వాయిదా వేశారు. హౌస్ ఆర్డర్లో పెట్టాలి సార్, అది హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. చైర్మన్ సార్ హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్, హౌస్ ఆర్డర్లో పెట్టండి. వైసీపీ వాళ్ళు చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ డ్రామా ఆడతారు అధ్యక్ష. మీరు దిగితే ఎల్ఓపి గారు మాట్లాడతారు, మీరు అలా దిగాలి, మీరు దిగాలి. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బిజీ షెడ్యూల్తో పర్యటన చేపట్టనున్నారు. సచివాలయంలో కీలక సమీక్ష ముగిసిన అనంతరం ఆయన ముంబై, ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ సెక్రటరియట్లో సీఎం మున్సిపల్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు పురోగతిపై ఆయన అధికారులతో చర్చించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సచివాలయంలో సమీక్ష ముగిసిన తర్వాత అనంతరం రేవంత్ రెడ్డి రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబైకు బయలుదేరతారు. రాత్రికి ఆయన ముంబైలోనే బస చేస్తారు. రేపు ముంబైలో జరగనున్న ప్రతిష్టాత్మక క్లైమేట్ వీక్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధిపై ఈ సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే రేపు సాయంత్రం ముంబై నుంచి నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఓ అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, విభజన హామీలు, అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. జిల్లా కేంద్రాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా మార్చడమే లక్ష్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు వెడల్పు, పారిశుద్ధ్య పనులను మంత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ముగిసి మేయర్ ఎన్నిక పూర్తి కాగానే మంత్రి కోమటిరెడ్డి నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి ఆయన అధికారులతో కలిసి నగరంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే ప్రకాశం బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పనులను ముమ్మరం చేశారు. నగరంలో ప్రధాన వ్యాపార కూడలి అయిన ప్రకాశం
బస్తం బజార్లో రోడ్లు ఇరుగ్గా ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన మంత్రి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. జేసీబీలతో ఆక్రమణలు తొలగించి రోడ్లను వెడల్పు చేసే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని డివైడర్లను తొలగించాలని, తక్షణమే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఇకపై విద్యుత్ తీగల ఇబ్బంది లేకుండా భూగర్భ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రోడ్డు వెడల్పు వల్ల పూలు, పండ్ల వ్యాపారులు ఉపాధి కోల్పోకుండా మంత్రి మానవీయ కోణంలో నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారులందరికీ ప్రత్యామ్నాయం చూపిస్తామని అన్నారు. పాత కలెక్టరేట్ కార్యాలయం స్థలంలో తక్షణమే సీసీ ఫ్లోరింగ్ పూర్తి చేసి వారికి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. నడుస్తుంది సార్ సార్ నమ్మను నమ్మను మీరు రారా తీస్తారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. కేతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి బీఆర్ఎస్, సిపిఐ అభ్యర్థులు భారీ బందోబస్తు చేరుకున్నారు. ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదరడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పోలీసులు అధికారులను అడ్డం పెట్టుకుని మరోసారి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠను దక్కించుకునేందుకు కుట్రలు పన్నింది. నిన్న జనగాంలో చేసినట్లుగానే బీఆర్ఎస్ కౌన్సిలర్లను చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనివ్వకుండా పోలీసులు అక్రమ కేసులు పెట్టి అడ్డుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్తున్న కేతనపల్లి మున్సిపాలిటీ 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ స్వర్ణలతను మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. ఆమెపై కేసు నమోదైందని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ మండిపడ్డారు. దీంతో బాలకసుమన్ మీద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాళ్లదారికి దిగారు. కాంగ్రెస్ దాడిపై బీఆర్ఎస్ నాయకులు ప్రతిఘటించారు. ఈ క్రమంలో రంగంలో దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా ప్రజాస్వామ్యం? వివేక్ కోసం పనిచేస్తున్న తీరు మీడియా అంతా చూస్తున్నారు సార్, ప్రపంచం అంతా చూస్తున్నారు సార్. కానీ నడవండి నడవండి, మంచిది ఎస్పీ సాబ్, అన్ని జనం చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మంత్రి అనేటానికి సిగ్గుండాలి. మంత్రి అనేటానికి చేస్తాం సార్, బరాబర్ చేస్తాం. కామెంట్స్ కాదు, ఇంకా సీరియస్ గా చేస్తాం రాను రాను మంత్రి మీద. వాళ్ళకి చెప్పేది ఏముంది, పోలీసులు అంతా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, ఇక్కడ ఉండే ఎస్ఐ శ్రీధర్ తో సహా, ఏసీపీలు, తర్వాత సిఐలు. సరే మా టైం కాదు ఇప్పుడు, కాంగ్రెస్ టైం, మా టైం వస్తుంది. నా ఏజ్ 42, ఇంకా 30-35 ఏళ్ళు ఈ ఏరియాలో రాజకీయాలు చేస్తే ప్రజా జీవితంలో ఉంటా. మా టైం వస్తుంది, చూసుకుందాం. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తుంది మంత్రి వివేక్, ఊడిగం చేస్తుంది. సేమ్ నేను 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపిన, 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్పు. నేను ఇట్లా చేయాలి, ఇట్లా వాడాలి. మీ పోలీసులను మిస్టర్ రాజ్ కుమార్, వెంకటేశ్వర్ గారు, రాజశేఖర్, నేను అందరినీ చూస్తున్నాను. నేను పోలీసు వాళ్ళను మళ్ళా 2 ఏళ్ళకి గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా వస్తుంది గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. వీడు వివేక్ అంటే శాశ్వతం కాదు. వివేక్ అంటే శాశ్వతం కాదు సార్. వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మంత్రిగా ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్ కు, నేను డిస్టర్బ్ చేస్తున్నాను 18లో. ఇక్కడ 22లో మాకు 14 వచ్చినాయి. వై ఈజ్ డిస్టర్బింగ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట. మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేసిరుగా పోలీసు వాళ్ళు. ఇంత దుర్మార్గమైంది పోలీసు వాళ్ళు. మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు. కొంచెం 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 సరే మీకు
తలకాయ వలిగింది అన్న రక్తం వెళ్తాను తలకాయ వలిగింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక వేళ రాజకీయం వేడెక్కింది. వరంగల్ జిల్లా పర్వతగిరి నుండి బీఆర్ఎస్ కౌన్సిలర్లతో బయలుదేరిన బస్సును పోలీసులు అడుగడుగున అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అన్నారం వద్ద బస్సును నిలిపేసిన పోలీసులు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ ఆరూరు రమేష్లను బలవంతంగా కిందకు దించే ప్రయత్నం చేశారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయన్ రాజేందర్ రెడ్డిలను తొర్రూరుకు వెళ్లనిచ్చి మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని పోలీసులు నిలదీశారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. చివరికి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎర్రబెల్లి దయాకర్రావు స్వయంగా పోలీసుల వలయాన్ని దాటుకుంటూ బస్సును తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వైపు తరలించారు. ఈ ఘర్షణ నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్ విధించారు. వాళ్ళని కూడా ఆపేది సార్, ఆపేసారు సార్. తొర్రూరు మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్ కు దక్కకుండా ఉండాలని కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. నిన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో చైర్మన్ ఎన్నికను ఇవాళకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు పంతోంది. ఈ క్రమంలోనే మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు వెళ్లకుండా ఇన్ఛార్జీలు మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్ను పోలీసులు అడ్డుకున్నారు. తొర్రూరు వెళ్లకుండా మహబూబాబాద్లోనే సత్యవతి రాథోడ్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇక మధుసూదనాచారిని అమరావతి నగర్లోని తులసి బార్ ఎదురుగా ఉన్న శాంతినికేతన్ అపార్ట్మెంట్లో సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కానీ నాకు మెజార్టీ ఉన్న చోట వాళ్ళు అరాచకం చేసుకుంటా ఏం పోకుండా మీరు ఆపి మీరు సపోర్ట్ చేసుకున్నట్టు మేము అంటే ముందస్తుగా ఏంటంటే ఈ గొడవలు జరుగుతున్న గొడవలు పోతలేం కదా పోతాను కదా అక్కడ మీరు పోతే నాకు అవకాశాలు ఎట్టి పరిస్థితులలో మీరు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తున్నారు. నేను శాంతి భద్రతలకు వివాదంగా అందించాలని నీచమైన నగరంలోని మణికొండ ప్రాంతంలో ఇవాళ ఉదయం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధాన నీటి సరఫరా మార్గమైన మంజీరా పైప్లైన్ ఒక్కసారిగా పేలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పైప్లైన్ పేలిన ధాటికి నీరు భారీ ఎత్తున ఎగిసిపడి నీరు వరదల రోడ్లపై చేరి సమీపంలోని ఇళ్లలోకి చేరాయి. నీటి ఉధృతి కారణంగా సమీపంలోని 2 అపార్ట్మెంట్ల సెలార్లు పూర్తిగా నిండిపోయాయి. ఈ హఠాత్ పరిణామంతో పార్కింగ్లో ఉన్న కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సెలార్లో నిండిన నీటిని భారీ మోటార్ల సహాయంతో బయటకు తోడుతున్నారు. గత 2 గంటలుగా అధికారులు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా మంజీరా నీటి సరఫరాను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అందరికీ నమస్కారం. ఇది బిఎం శ్రేయ రోడ్డు. అందరికీ నమస్కారం. ఏమైందో తెలియట్లేదు. బిఎం శ్రేయ పైప్ లైన్ రోడ్డుకి ఇక్కడ మొత్తం అపార్ట్మెంట్స్ అన్ని వాటర్ నిండిపోతుంది. ఎక్కడ పైప్ లైన్ నిండిపోయింది. ప్లీజ్ కమ్ అండ్ హెల్ప్. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని ఆమె దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆమె విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఐఏఎస్ శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను ఇదివరకే తెలంగాణ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. కానీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె డిశ్చార్జ్ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. సిబిఐ సమర్పించిన ఆధారాలు ప్రాథమికంగా బలమైనవిగా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీకి మైనింగ్ లీజులు కట్టబెట్టే క్రమంలో శ్రీలక్ష్మి అనేక అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ తన ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గన్లను సొంత పరిశ్రమల అవసరాలకు మాత్రమే కేటాయించాలని, కానీ శ్రీలక్ష్మి తన అధికార పరిధిని మించి ప్రభుత్వ ఉత్తర్వుల నుండి క్యాప్టివ్ అనే పదాన్ని తొలగించారని ఆరోపించారు. దీంతో నిందితుల ఖనిజాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని భారీగా లాభ పట్టానికి దారులు తీశారని సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. శ్రీలక్ష్మి పదవిలో ఉన్న కాలంలోనే ఆమె మరిది పేరుతో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని, ఇవన్నీ మైనింగ్ కేటాయింపులకు ప్రతిఫలంగా వచ్చినవేనని సిబిఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో శ్రీలక్ష్మిపై సిబిఐ కోర్టులో విచారణ ముమ్మరం కానుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి సహా పలువురికి జైలు శిక్షలు ఖరారైన నేపథ్యంలో ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కూడా ఉచ్చు బిగిస్తోంది. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు దశాబ్దాలుగా సినీ ప్రపంచాన్ని అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఆయన సొంత పాటలపై హక్కుల కోసం జరుగుతున్న చట్టపరమైన పోరు ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. ఢిల్లీ హైకోర్టు తాజాగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇళయరాజాకు ప్రతికూలంగా మారాయి. 1976 నుంచి 2001 మధ్యకాలంలో ఇళయరాజా సంగీతం అందించిన 134 సినిమాల ఆడియో హక్కులు ప్రముఖ ఆడియో సంస్థ సరిగమకే చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది. నాటి చిత్ర నిర్మాతలు ఈ హక్కులను శాశ్వతంగా సరిగమకు అమ్మేశారని, కాపీరైట్ చట్టం ప్రకారం ఇళయరాజాకు యాజమాన్య హక్కులు లేవని జస్టిస్ తుషార్రావు గెడేలా తీర్పునిచ్చారు. ఈ వివాదం ఎప్ ఇనియా, పొన్ నిలవే వంటి ఆల్ టైమ్ హిట్ సాంగ్తో మొదలైంది. డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఇళయరాజా అనుమతులు ఇవ్వగా సరిగమ సవాల్ చేసింది. నిర్మాత వద్ద వేతనం తీసుకుని కంపోజ్ చేసిన పాటలపై హక్కులు నిర్మాతకే చెందుతాయి. ఈ క్రమంలో ఆ హక్కులు సరిగమకు బదిలీ అయ్యాయని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసే అవకాశాన్ని ఇళయరాజాకు కోర్టు కల్పించింది. ప్రముఖ టాలీవుడ్ సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. 2 దశాబ్దాలకు పైగా నడుస్తున్న ఈ కేసులో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ కొట్టివేస్తూ 4 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సినీ నటి ప్రత్యూష 2002 ఫిబ్రవరి 23న మృతి చెందారు. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సిద్ధార్థ రెడ్డి హైకోర్టులో సవాల్ చేయడంతో జైలు శిక్షను 2 ఏళ్లకు కుదించింది. హైకోర్టు తీర్పును ప్రత్యూష తల్లి సరోజని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు శిక్షను రద్దు చేయాలని సిద్ధార్థరెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇరువైపుల వాదనలు వింది. గత ఏడాది నవంబర్లో విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి 24 ఏళ్ల తర్వాత ఈ రోజు తీర్పును వెలువరిస్తూ సిద్ధార్థరెడ్డిని లొంగిపోవాలని ఆదేశించింది. 2002లో తాను ప్రత్యూష పురుగులమని తాగి ఆత్మహత్యకు ప్రయత్నించామని, తాను ఆసుపత్రిలో చికిత్స పొందడంతో ప్రాణాలతో బయటపడ్డానని సిద్ధార్థరెడ్డి చెబుతున్నారు. తన కూతురు ఆత్మహత్యకు సిద్ధార్థరెడ్డి కారణమని సరోజిని ఆరోపించారు. వివాహాలు, శుభకార్యాల సీజన్ మొదలైన వేళ బంగారం ధరలు ఒక్కసారిగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు వరుసగా 2వ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల మేలిం బంగారం 10 గ్రాముల ధరపై ఏకంగా 1530 తగ్గి 1,54,910 వద్ద కొనసాగుతోంది. గడిచిన 2 రోజుల్లో 2,840 రూపాయల మేర ధర తగ్గడం విశేషం. ఇక ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 1,400 తగ్గి 1,42,000కు చేరింది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పతనమై కేజీ ధర 2,65,000 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు 5,000 డాలర్ల మార్కు నుంచి $4,930 స్థాయికి పడిపోవడంతో దేశీయంగా కూడా ధరలు దిగొచ్చాయి. దానికి తోడు డాలర్ విలువలో మార్పులు కూడా బులియన్ మార్కెట్పై ప్రభావం చూపాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గత అసెంబ్లీలో గంజాయిపై యుద్ధం, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం. వైసీపీ నిర్లక్ష్యం వల్లే రాళ్లపాడు గేట్లు మొరాయించాయి, అసెంబ్లీలో మంత్రి నిమ్మల ధ్వజం. నేడు ముంబై, రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో మున్సిపల్ శాఖపై కీలక సమీక్ష. రణరంగంగా కేతనపల్లి, బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తీర్పు, సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.